రాష్ట్రంలో 5 ఏళ్ల ప్రతిపక్షంలో ఉండి మరలా నూతనంగా పరిపాలన ప్రారంభించబోతున్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్వాగతిస్తూ తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం గుంటూరు సంగడిగుంటలోని విద్యుత్ భవన్ నందు కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్, గల్లా మాధవీలు ముఖ్య అతిథులుగా పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి మరియు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి విగ్రహాలకు పూలమాలలు సమర్పించి తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం జెండాను ఆవిష్కరించారు. అనంతరం గత ప్రభుత్వంలో విద్యుత్ అధికారులు పడిన బాధను గుర్తు చేస్తూ తమ ప్రభుత్వంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా విద్యుత్ అధికారులకు పూర్తి స్వేచ్ఛను అందిస్తామని అన్నారు. గుంటూరు ఎస్సీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినందుకు ఘనంగా వారందరూ కూడా శాసనసభ్యులైనటువంటి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు మాధవి గారిని, అలాగే నన్ను ఇక్కడికి ఆహ్వానించి వారందరూ కూడా స్వాగతం పలికినందుకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, రాష్ట్రం గత 5 సంవత్సరాల నుంచి ముఖ్యంగా విద్యుత్ రంగం ఎన్ని రకాలుగా ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజలందరూ కూడా చూశారు. ముఖ్యంగా ఎప్పుడు లేనటువంటి విధంగా విద్యుత్ అధికారులు, విద్యుత్ సిబ్బంది, పనిచేసేటువంటి సిబ్బంది యావత్తు కూడా ఎన్ని కష్టాలున్నా కూడా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో, ప్రజలకు మంచి సదుపాయాలు కల్పించాలనే ఆలోచనతో నిరంతరం పనిచేసినప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టకుండా అనేక రకాలుగా ప్రజల దృష్టిలో ఒక విద్యుత్ సంస్థ కార్మికుల సంఘంకి వచ్చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం తర్వాత ప్రజల్లోకి ఉన్న ప్రజల్లో ఏదైనా ఉంది అంటే మాత్రమే చాలా ఆనందంగా ఉంది. అందరం కలిసి ఈ విజయోత్సవాన్ని ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా అద్భుతంగా ఉంది.